గైస్ ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్లో మార్క్స్ ఎన్ని వస్తే క్వాలిఫై, అలానే ఇంటర్లో మార్క్స్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటారో ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. చాలామంది యొక్క డౌట్స్ అనేవి కామన్గా ఉన్న డౌట్స్ నేను పికప్ చేసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అలానే కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా మన ఛానల్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఎంసెట్ 2024 ఏపీ వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్క్స్ అనేవి చెక్ చేసుకున్నారు. చాలామందికి మంచి మార్క్స్ అయితే రావడం జరిగింది. అలానే కొంతమంది బోర్డర్ మార్క్స్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళకైతే ఈ యొక్క అప్డేట్ అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, చాలామందికి ఎంసెట్లో వచ్చేసి 35, 36, 37, 38, 39, 40 మార్క్స్ వచ్చి బోర్డర్లో చాలామంది ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఇంటర్లో వీళ్ళకి వచ్చేసి 300, 350, 400, 450, 500, 550, 600కి 600 వచ్చి ఎంసెట్లో 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే మెయిన్ చెప్పేది ఏంటంటే ఒకటే, ఎంసెట్లో వచ్చేసి మీకు 40+ అయితే రావాలండి. ఆ తర్వాతే ఇంటర్ వెయిటేజ్ అయితే తీసుకొని రెండు క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మీ యొక్క ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంటర్లో 600కి 600 ఉన్న, ఎంసెట్లో వచ్చేసి 35 ఉన్న మీకైతే ర్యాంక్ అయితే ఇవ్వరు. మీకు ఎంసెట్లో 40+ ఉండాలి. ఇంటర్ వెయిటేజ్ తీసుకొని ఆ తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరికైనా సరే ఎంసెట్లో వచ్చేసి మీకు 40+ ఉండాలి. ఆ తర్వాతే మీకు ఇంటర్ వెయిటేజ్ని అయితే తీసుకుంటారు. ఇంటర్లో మీకు తర్వాత 500 వచ్చినా లేదంటే 600 వచ్చినా దాన్ని బట్టి మీ యొక్క మార్క్స్ అనేవి తీసుకొని ఒక పర్సంటేజ్ తీసుకొని టోటల్గా మీ యొక్క ర్యాంక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, అలానే మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుందో కూడా మీ యొక్క లిస్ట్ అయితే ఇస్తాను, అప్డేట్ ఇస్తాను త్వరలో. మీరైతే వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.